అబ్బా నాకు నచ్చలేదమ్మా. రోజు ఇలా పెళ్లి చేసుకొని ఫోన్లు చేసి నన్ను టార్చర్ చేయొద్దు. నేను వర్క్లో ఉన్నా, ఫోన్ పెట్టి. ఏం మనసా పెళ్ళికి వెళ్ళి అంటున్నావు? మన గురించేనా? అదే ఎవరి గురించి? పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా, మా అమ్మ రోజుకో మ్యాచ్ పెట్టి పెళ్లి చేసుకొని టార్చర్ చేస్తుంది. మరి చేసుకోవచ్చుగా. నచ్చాలి కదా. ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాడు కావాలి? కొంచెం హైట్ ఉంటే బెటర్. హైట్ నేను చేసుకుంటావు, ఎలా చూడాల్సి వస్తుంది. అదే నీ ఐ లెవెల్ మ్యాచ్లో నీ హైట్లో ఉన్నాడు అనుకో, సెట్ ఉంటుంది. నా మాటిను. కరెక్టే. ఇంకా ఏం కావాలి? నేను కొంచెం కలర్ ఉంటాను కదా, నాకన్నా కొంచెం కలర్ ఉన్నాడు అయితే బెటర్. ఏం బెటరు? ఇద్దరు అలా రోడ్డు మీద వెళ్తుంటే స్ట్రీట్ లైట్లు వెళ్తున్నట్టు ఉంటుంది. అలా కాదు, నువ్వు ఫేర్గా ఉంటావు, వాడు కొంచెం చామంచాయిలు ఉన్నాడు అనుకో, ఇద్దరు చూడడానికి బాగుంటారు. కరెక్టే. యా ఇంకా అంటే నాకన్నా కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఉన్నాడైతే ఇంకా బెటర్. ఏం ప్యాకేజ్ ఎక్కువ? ప్యాకేజ్ ఎక్కువ ఉంటే పెత్తనాలు ఎక్కువ ఉంటాయి. నీది ఎక్కువ శాలరీ, నాది ఎక్కువ శాలరీ అని కొట్టుకుంటారు. నా ఉద్దేశంలో నీ శాలరీ లెవెల్లోనే, నీ బ్యాండ్ లెవెల్లోనే ఉంటే బెటర్. అంతెందుకు, మన ఆఫీస్లో మన టీంలోనే ఉంటే ఇంకా బెటర్. మన టీము మన ఆఫీసా? ఎవరున్నారేంటి? అగో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మన ధనరాజ్ లేడు, వాడికి కూడా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ధనరాజ్ ఇంటికి మీదేం క్యాస్ట్? నాకు క్యాష్ ఫీలింగ్స్ ఏం లేవు మనసా. ఏంటమ్మా వాడు క్యాస్ట్ అవుట్ చాలా లేకపోతే గోత్రం కూడా చెప్పాలా? అదేం లేదు సాయి. పనేం లేదా? ఉంది సాయి. మరి వెళ్ళి చేసుకోవచ్చు కదమ్మా. ఏంట్రా తౌఫిక్, చాలా ఖాళీగా ఉన్నట్టున్నావు, పెళ్లి సంబంధాలు కుదురుతున్నావు ఏంటి? ఏం లేదన్నా, కుర్రాడు వయసులోకి వచ్చాడుగా, ఏదో సెట్ చేస్తున్నా. నీకు తెలియదేమో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే టీంలో పని చేయకూడదు. అన్నా నీకు తెలియదేమో, వైఫ్ అండ్ హస్బెండ్ని సేమ్ టీంలో హైర్ చేసుకోకూడదు. అదే సేమ్ టీంలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావన్నా? పాలసీ చదవలేదు అనుకుంటా సరిగ్గా. ఓహో, కంపెనీ పాలసీ. యా, హాఫ్ అన్ అవర్లో మీటింగ్ ఉంది, కంపెనీ పాలసీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రండి. బ్లడీ నాన్సెన్స్. చూసుకుంటాగా మాన్సా. ఓకేనా? నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.